వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలు అశోక్ పర్ణమి, ఎంపీ రేఖా శర్మ చేతుల మీదుగా రామచంద్ర మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మున్సిపాలిటీలో బీజేపీ పక్కా గెలుస్తుందన్నారు రామచంద్ర. అన్ని అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. మోడల్ మున్సిపాలిటీలుగా రూపుదిద్దుతామని, మున్సిపాలిటీ నిధులను డైవర్ట్ చేయబోమన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడితే వెంటనే తొలగిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వచ్ఛ భారత్ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని రామచంద్రరావు కోరారు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీ గెలిచిన వెంటనే మీ వస్తే అధికారంలో కాదు, ఇక్కడ మేము వస్తాము అధికారంలో. మున్సిపాలిటీస్లో మేమేమేమి పనులు చేస్తామని చెప్పినాం. దానికి కొన్ని హైలైట్స్ మాత్రం మీకు చెప్తాను, ఎందుకంటే 2-3 రాజకీయ పాయింట్లు కూడా మాట్లాడాలి కాబట్టి. లాంగ్ పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఏది ఉన్నాయో దాని విషయంలో ఒక వెసులుబాటు చిన్నగా కట్టడానికి ఇస్తాము. తర్వాత సీనియర్ సిటిజన్స్కు, అదేవిధంగా యువతకు, వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయి, కొన్ని పార్కులు అట్నే యూటిలిటీ పార్క్ కింద మారుస్తుందని. ఒక యూటిలిటీ పార్క్ సంబంధించినటువంటి దాకా రిక్రియేషన్స్, దాంట్లో లైబ్రరీ అటువంటి అన్నీ కూడా ఒక మోడల్ మున్సిపాలిటీ. ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ. ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయము. దానికి ఒక వెసులుబాటు చేయనే చేయము, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.